ఒక అద్భుతమైన ఫస్ట్ సెషన్ స్టేజ్ ఫియర్. అందరికీ భయాలు ఉంటాయి. బట్ ముఖ్యంగా ఉన్నటువంటి భయం ఏంటిదంటే స్టేజ్ ఫియర్ అండి. ఎక్కడ స్టేజ్కి వెళ్ళినా భయము, బయటకు వెళ్ళినా భయము, మాట్లాడమంటే భయము, ఒక స్పీచ్ ఇవ్వమంటే భయము, ఒక సాంగ్ పాడండి అంటే భయము, వేరే వాళ్ళకి ఇంటరాక్ట్ చేయండి అంటే భయం. అటువంటి భయం ఉన్నటువంటి మనకు భయం పోగొట్టడానికి ఒక మంచి స్పీకర్ వచ్చారండి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్పీకర్ వీరేని ఇంట్రొడక్షన్ చేయవలసిందిగా రేణుక మేడం ని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ రేణుక. ముందుగా మనకి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు. అలాగే స్ఫూర్తి ఫౌండర్ శ్యామ్ రథోడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టిసిపేట్స్ కి నా నమస్కారములు. ఈ రోజు మనకి స్టేజ్ ఫియర్ టాపిక్ చెప్పడానికి మన ముందుకి వచ్చారు ట్రెడిషనల్ కు, అలాగే చిరునవ్వుకు, పాజిటివ్నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు మన పర్వీన్ మేడం. మేడం 100 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ బ్యూటీ అండ్ న్యూట్రిషనల్ అడ్వైజర్ అండ్ రోటరీ క్లబ్ సెక్రటరీ అండ్ జేసీఐ నవ మెంబర్, అలాగే హ్యూమన్ రిలేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ ఇంపాక్ట్ ఐసిఐ ప్రెసిడెంట్ ఆఫ్ సత్యసాయి డిస్ట్రిక్ట్, ICI Impact Area in charge Satyasai District, EPS Young Mind Spurti worked as a mentor. 118, 123, 133, 143, 155, and 166 worked as a mentor and coordinator. Spurti TTWS 170 batch worked as an in charge. 100 plus sessions taken from online and offline. Ma'am passionate and social service recently planted an 1500 plus plants. Heartily welcome ma'am. This virtual day is yours ma'am. Over to you ma'am. Welcome. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా మ్యామ్. నా గురించి నాకు చక్కగా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యువర్ వండర్ఫుల్ ఇంట్రాక్షన్. అలాగే నా ఇంట్రో నాకు గుర్తు చేశారు. నా బాధ్యత కూడా, అంటే ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారంటున్నారు. లక్ష్మణ్ సార్ మార్నింగ్ కాల్ చేశారు, మేడం ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, అలాగే మొత్తం లేడీస్ ఉన్నారు, 90% వాళ్ళని మీరు ఎలా చెప్తారో ఏంటో అన్నారు. సరే సార్, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాను. ఫస్ట్ గంప నాగేశ్వర సార్కి ఒక ఇంపాక్ట్ లాంటి మహాసముద్రాన్ని నిర్మించి అందులో మా అందరికి కూడా ఒక నీటి బిందువు చేసిన గంప నాగేశ్వర సారు, అలాగే స్ఫూర్తి అనే ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఒక త్రాటి మీద నడిపిస్తున్న శ్యామ్ రాథోడ్ సార్ గారికి, అలాగే నేను వచ్చినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న ఇక్కడ హైమావతి మేడం కానీ, లక్ష్మణ్ సార్ కానీ, శివ సార్ కానీ, రవి సార్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన మెంటర్స్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నా సెషన్ వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు మరియు వెల్కమ్. ఇది మన ఫస్ట్ సెషన్. 170 బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నట్లున్నారు. వెల్కమ్ సార్. మల్లె సార్ కనిపిస్తున్నారు నాకు. అయితే ఇది మనకు ఫస్ట్ సెషన్ స్టేజ్ ఫ్రైట్, అవునా? నిన్న ఓరియంటేషన్ జరిగింది. ఇది మనకు 7 days ఉంది ఇప్పుడు, కాబట్టి తొందరగా మనం సెషన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఇంకా నేను కూడా ఇక్కడ ఒక మెంటర్ కాబట్టి నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, ఇంకా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా మీరు లింక్ సెండ్ చేయాలంటే చెయ్యండి. చాలా తక్కువ అమౌంట్, 499 అంటే, ఓకేనా? 7 days లో వీళ్ళు ఏం నేర్పిస్తారంటే మీరు చూడండి. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ సార్ అంటున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసైన్మెంట్ చేయండి, అటెండెన్స్ కరెక్ట్ గా ఉండండి, వీడియో ఆన్ చేసుకోండి అంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఇన్ని రోజులున్న మా భయాలు వెళ్ళిపోతాయా? మేము మాట్లాడగలమా స్టేజ్ మీద? మాకున్న భయం కానీ, సిగ్గు కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎలా అంటారా? ఫస్ట్ మీరు ఒక వీడియో, మీరు నిన్న ఒక సెషన్ జరిగింది, దాని గురించి ఒక 2 నుంచి 3 minutes లోపల ఒక వీడియో చేసి మీరు సెండ్ చేస్తే, అది ఎందుకు సెండ్ చేయాలి అంటే, మేము ఇక్కడ వస్తారు, యూట్యూబ్ లో లాగా వీడియో చూసుకొని వెళ్ళిపోతారు, సెషన్ వినేసి వెళ్ళిపోతారు. కానీ మీరు చెప్పడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ యొక్క వీడియో మేము చూసి మీరు ఎలా కూర్చున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ కెమెరాకు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా లేదా, మాట్లాడేటప్పుడు ఎక్కడైనా తడబడుతున్నారా, అలా క్లచ్ వర్డ్స్ ఏమైనా వస్తున్నాయా, టాపిక్ డైవర్ట్ అవుతుందా, ఇలాంటివి ఏమైనా ఉంటే మేము అవి చూసి చెప్తాం. ఇప్పుడు మళ్ళీ సార్ మా కెమెరా చూడండి ఇలా తిరిగేసి ఉంది, సో మేము ఏం చెప్తాము, సార్ మొబైల్ ప్రాపర్ గా పెట్టుకోండి, నడుం పై భాగం కనిపించేలాగా హారిజంటల్ గా పెట్టుకోండి, హ్యాండ్ మూవ్మెంట్స్ ఇస్తూ మీరు చెప్పండి, ఐ కాంటాక్ట్ ఇవ్వండి, చెప్పేది
మీరు కొంచెం చెప్పినా కూడా క్వాలిటీగా చెప్పండి, ఇలా చెప్పండి అనేసి మేము మీకు మీ యొక్క ఫీడ్బ్యాక్ చూసి మీకు చెబుతామన్నమాట. అప్పుడు దాన్ని మీరు రెండోసారి, మనం చిన్నపిల్లలం కాదు కదా, రెండోసారి రిపీట్ చేస్తామా? చెయ్యము. నాకు నిన్న ఎస్టర్డే ఫీడ్బ్యాక్ ఇలా చెప్పారు కదా, సో నేను అలా చెప్పకూడదు అనేసి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇంకొకసారి ఇస్తారు, ఇంకొక సెకండ్ ఇస్తారు, దాంట్లో కరెక్ట్ చేస్తాం. థర్డ్ సారి ఇస్తారు, ఇంకా థర్డ్ మనం అలాంటి తప్పులు చెయ్యమన్నమాట. ఇలా చెప్పారు కదా, మొబైల్ ఇలా పెట్టుకున్నాము, ఇలా మాట్లాడడం, ఇలా కూర్చుందాం అనేసి చెబుతారు. ఇందాక సార్ అంటున్నారు మీరందరు చాలా రెడీ అయి కూర్చోండి, చక్కగా మన ఫ్యామిలీ కదా వీడియోస్ ఆన్ చేసుకోండి అంటే, ఇక్కడ ఎందుకు చెబుతామంటే చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ మీరని కాదు, జనరల్ గా జెంట్స్ అయితే బనీన్ మీద, లేడీస్ అయితే నైటీస్ మీద కూర్చుంటారన్నమాట. అలా కూర్చుంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. క్లాస్ రూమ్ లో మనం ఎలా ఉండాలి, ప్రాపర్ గా నీట్ గా ఉండాలి కదా. అలా అనేసి సారు మీరందరు నీట్ గా రెడీ అయి కూర్చోండి, వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్ లో పెడితే ఏమవుతుంది, అక్కడ మనల్ని ఎవరు గమనించడం లేదనేసి వీడియో ఆఫ్ లో అక్కడ పెట్టేసి మన వర్క్ ఏదో మనం చేసుకుంటూ ఉంటాం, కానీ పాయింట్స్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. తర్వాత ఏం చెప్పారబ్బా వీళ్ళు, నాకేం అర్థం కాలేదు సెషన్, నేను కూర్చున్నాను 1 hour టైం వేస్ట్ చేశాను, నాలో ఏం చేంజ్ రాలేదు అని మనం మళ్ళీ కంప్లైంట్ ఇస్తామన్నమాట. అదే మీరు ఇక్కడ మొబైల్ ప్రాపర్ గా పెట్టుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చొని వింటూ ఉంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు అర్థం అవుతుంది అన్నమాట. ప్రతి ఒక్క పాయింట్ మనం తీసుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది గ్యారంటీగా వస్తుంది. అందుకోసం ఇవి చెప్తున్నాం, ఓకేనా. మనకు జూమ్ ఎతికేట్స్ అవ్వలేదు కదా, మొబైల్ ప్రాపర్ గా అంటే హారిజంటల్ గా పెట్టుకోవాలి. అందరు ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్సే కాబట్టి మీకు మ్యూట్ ఎలా చేసుకోవాలి, అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, వీడియో ఆన్ ఆఫ్, తర్వాత హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఇది ఇప్పుడు సెషన్ లోకి వస్తే, ఈ రోజు మనం మాట్లాడుకునే సెషన్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్ అన్నమాట. మనకున్న అన్ని ఇది ఒక ఫోబియా అన్నమాట. మనకున్న అన్ని ఫోబియాలలోకి స్టేజ్ ఫ్రైట్ కూడా ఒక ఫోబియా. కొందరికి చీకటి అంటే భయము, కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయము, కొందరు పాములంటే భయము, ఇలా కొన్ని ఉంటాయి. అందులో కన్నా ఎక్కువ భయపడేది అందరికి సహజంగా ఉండే ఫోబియా ఏదంటే, మ్యూట్ లో ఉండాలి అందరు ప్లీజ్. ఏదంటే చావు. అవునా, చావు అంటే అందరికి భయం ఉంటుంది. చావు తర్వాత రెండో స్థానంలో ఉన్నది ఏది అంటే స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్. ప్రతి ఒక్కరికి మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడలేము. ఎందుకు, మనల్ని చూసి ఎవరైనా నవ్వుతారేమో, నేను సరిగ్గా మాట్లాడలేనేమో, నేను మాట్లాడుతూ ఉంటే ఎవరైనా కామెంట్ చేస్తారేమో, ఇలా అని కొన్ని ఉంటే కొందరికి సిగ్గు ఉంటుంది. ఇంట్లో ఫ్రీగా మాట్లాడతారు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పర్సన్, ఒక్క పర్సన్ వచ్చినా కూడా సైలెంట్ అయిపోతారు. ఇంకా మన పిల్లలే ఉన్నారు చూసారా, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మనతో బాగా క్లోజ్ గా ఉంటారు, జోక్స్ వేస్తూ ఉంటారు, బాగా మాట్లాడుతుంటారు, కానీ ఒక్క కొత్త పర్సన్ వస్తూనే వెళ్ళి రూమ్ లో కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళేంత వరకు బయటికి రారు. ఎందుకంటే అది సిగ్గు అనుకోవచ్చు, వాళ్ళతో కలవడం ఇష్టం లేకపోవచ్చు. ఇలా మనలో కూడా ఉంటాయి అలాంటి భయాలు. దాన్ని మనం ఎలా అధిగమించాలి అనేది ఈరోజు సెషన్. సో మనం ఈరోజు సెషన్ లోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బక్క చిక్కని బారిస్టర్ ఉంటారండి. వాళ్ళు లా కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి తన ఫస్ట్ కేసు వాదించాలి, ఎలాగైనా నేను గెలవాలి, ఇంత కష్టపడి నేను చదువుకున్నాను కదా, నేను ఎలాగైనా గెలవాలి అనేసి మార్నింగ్ లేచి స్నానం చేసి బాగా రెడీ అయ్యి వైట్ అండ్ వైట్ వేసుకొని తన లా కోట్ తీసుకొని ఫైల్ తీసుకొని టీవీగా ఎంతో దర్జాగా, వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్ గా ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాను ఎలాగైనా అనేసి ఆ కోర్టు యొక్క స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటారు. ఎక్కేసి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి లోపలికి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేటప్పుడు కుడికాలు పెట్టి దేవుని ముక్కొని ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ కేసు వాదించడానికి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆపోజిట్ వేరే లాయర్ ఉంటారు కదా, వాళ్ళు వాదించే విధానాన్ని చూసి ఆ ఫైల్ అక్కడ పెట్టేసి, బాబోయ్ నా వల్ల కాదు, నేను మాట్లాడలేను కాదు కదా వాదించలేను కూడా అనేసి అక్కడ నుంచి వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అదే పర్సన్ ఒక రోజు ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ లో ఒక నల్ల జాతివాడ అని ఒక తెల్ల జాతివాడ అవమానించినప్పుడు, అప్పుడు వరకు అది తన పర్సనల్, ఇది జాతికి సంబంధించినది. సో తనలో ఒక తిరుగుబాటు అనేది వస్తుంది. ఆ తిరుగుబాటున ఆయన ఎలా తీసుకెళ్లారంటే, అహింస అహింస అని
ఒక్క అహింసతో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. దీంట్లో ఉన్నది ఏంటంటే మాటే మంత్రం. మనం మాట్లాడే విధానం, మనం చెప్పే విధానము ఎలా ఉంటుందంటే, ఒక ఉపన్యాసం ద్వారా, ఒక మాట ద్వారా యుద్ధాలు జరుగుతాయి, ఒక మాట ద్వారా యుద్ధాలు కూడా ఆపబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనందరికీ మహాభారతం తెలుసు కదా. సో మహాభారతంలో కౌరవులైన దుర్యోధుడిని పాండవులు ఇన్వైట్ చేస్తారు వాళ్ళ ఇంటికి. ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక కుంట ఉంటుంది, మాయాకుంట, నీళ్ళ కుంట. సో దాని మీద కాలు పెట్టినప్పుడు దాని మీద గ్లాస్ ఉంటుంది, దాని మీద కాలు పెడతారు, బాగుంది కదా అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకొక కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏం కనిపిస్తుంది, ఇంకొక మాయాకుంట ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, దానిలాగే దీని మీద కూడా ఒక గ్లాస్ ఉంటుందేమో, పెడితే ఏమవ్వదు అనేసి వాళ్ళు పెడతారు, స్లిప్ అయ్యి దాంట్లో కింద పడతారు. అప్పుడు పై నుంచి ద్రౌపది చూసి తన చెలకెత్తతో చెప్తుంది అన్నమాట, గుడ్డివాడి కొడుకు కూడా గుడ్డివాడే కదా అని. అవునా? ఈ ఒక్క మాటతో కురుక్షేత్రం స్టార్ట్ అవుతుంది. మాటే దేనికైనా కారణము, మనం మాట్లాడే విధానము. మనము అంటారు కదా, నాలుక కత్తి కన్నా పదునైనది. అలా మనం ఏదైనా మాట్లాడాలంటే, మనం ఏదైనా చెప్పేది అనేది వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చెబితే వాళ్ళు వింటారు అనేది ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందాం. సో ఇక్కడ మనం అందరము, ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్పండి, మీకు ఎప్పుడైనా కానీ స్టేజ్ మీద కానీ ఎక్కడైనా కానీ ఏదైనా అనుభవం జరిగి, ఇంకా నేను జన్మలో మాట్లాడాను స్టేజ్ మీద కానీ, ఒక నలుగురు ఉన్న చోట కానీ, అలా ఏమన్నా ఫీల్ అయ్యారా? అలాంటి సందర్భం ఏదన్నా జరిగిందా? హ్యాండ్ రైజ్ చేయండి, రియాక్షన్ లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. మాధవి మ్యామ్, మునీర్ సార్, మురళి గారు, స్రవంతి మ్యామ్, శివాని మ్యామ్, జ్యోతి మ్యామ్. ఎవరికి జరగలేదా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు మేడం. బట్ లోపల చాలా మాట్లాడాలని అనుకుంటాను, బట్ అది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు. అదే చిన్న ప్రాబ్లం కదా, పెద్ద ప్రాబ్లం ప్రెసెంట్. అంటే చాలా ఎంత వరకు అనుకుంటానంటే ఏదో మాట్లాడాలి చాలా ప్రిపేర్ అవుతాను లోపల, బట్ అది బయటకి రాలేకపోతుంది. ఎందుకు రాలేకపోతుంది? ఇది ఇంట్లో బాగా మాట్లాడతారు కదా. చాలా బాగా, అంటే క్లాస్ లో అయినా మేడం చెప్పగలను అంటే ఎంత వరకైనా ఎంత కంటిన్యూ 1 hour 2 hours చెప్పమన్నా క్లాస్ చెప్తాను, ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా. బట్ అదే ఇక అందరి ముందుకు వచ్చేసరికి భయం వచ్చేస్తుంది. అదే ఇంట్లో బాగా మాట్లాడతారు, హస్బెండ్ తో బాగా గొడవ పడతారు, ఫ్రెండ్స్ తో బాగా మాట్లాడతారు, వాదిస్తారు, అన్ని అవుతాయి. మరి బయటికి మన తెలిసిన వాళ్ళతో బాగా ఎంజాయ్ గా ఉంటాం, బాగా మాట్లాడుతున్నా, బాగా ఎంజాయ్ చేస్తాం. అదే ఒక కొత్త పర్సన్ వస్తే మనము ఎందుకు స్ట్రక్ అయిపోతాం? మనకు ఒక చోట స్టేజ్ ఫియర్ నే పోగొట్టాలని చెప్పి క్లాసెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్ మ్యామ్, మీరు నిజంగా ఒక మంచి రైట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది 28 years నుంచి ఉంది. ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు వీరు TTWS అనేది ఇంకోటి ఉంది, ఇది బేసిక్ అన్నమాట. దీని తర్వాత ఇంకోటి అడ్వాన్స్డ్ ఉంది. మీరు ఇక్కడ ఒక 7 days ఉంటుంది, ఇక్కడ నేర్చుకొని దాని తర్వాత మీరు ఇక్కడ బేసిక్ అంటే ఇక్కడ టచ్ చేస్తారు అన్ని టాపిక్స్. అక్కడ మీకు డెప్త్ గా ఉంటాయి, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ దాని తర్వాత 2 days మనకు వర్క్ షాప్ ఉంటుంది మినర్వా గ్రాండ్ లా హైదరాబాద్ లో. అక్కడ మనకు దంపా సార్ వస్తారు. ప్రతి ఒక్క భయము, సిగ్గు, మనం ఎక్కడ తడబడుతున్నాము, మన ఏమి అనేది మొత్తం తీసివేసి మనకు నేర్పించేసి 2 days మనకు అక్కడ వర్క్ షాప్ లో సార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇచ్చి మనకు పంపిస్తారు. అలా పంపించడం వల్లనే 2 years నుంచి లక్ష్మణ్ సార్ కానీ 1.5 years నుంచి నేను కానీ ఇక్కడ కంటిన్యూ అవుతున్నాము. మాకు కూడా మీలాగే భయము, నాకైతే తెలుగు కూడా రాదు, భయము, అసలు మాట్లాడే విధానం రాదు, నేనైతే ఎక్కువ స్పీడ్ అన్నమాట. ఇప్పుడు వందే భారత్ ఎలా ఉందో అలా స్పీడ్ గా వెళ్ళిపోతాను, కామాలు ఫుల్ స్టాప్లు ఏవి ఉండవు. అలా ఏదో చెప్పేసి కూర్చుంటాను. అలా ఉండేదాన్ని ఈ రోజు ఇలా సెషన్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాను, స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాను. సో అలా మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనము ఒక మీటింగ్ కి వెళ్ళాం, ఓకేనా? ఒక మీటింగ్ వెళ్ళి అక్కడ కూర్చున్నాం, జస్ట్ కూర్చొని ఏదో బలవంతంగా ఎవరో పిలిచారు వెళ్ళాం. అది బిజినెస్ మీటింగ్ అనుకోండి, మీ యొక్క స్కూల్ ఫంక్షన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదన్నా అనుకోండి. అక్కడ వెళ్ళి మనం కూర్చొని వింటున్నాము. వింటూ ఉంటే మన ముందు స్టేజ్ మీద
ఒక స్పీకర్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో మనము మన ఫ్రెండ్స్ తో వెళ్ళాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం, అతని మీద కామెంట్స్ చేస్తున్నాం, సెటర్లు వేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? అది గమనించిన స్పీకర్ ఏం చేస్తారు, మేడం మాధవి మేడం ఒకసారి మీరు లేచి నిలబడతారా అన్నారు. అప్పటి వరకు ఉన్న మన ఫేస్ లో చిరునవ్వు మన ఫేస్ లో గడ్డగట్టిపోతుంది బ్లడ్. ఎందుకబ్బా నన్ను లేపారు వీళ్ళు అనేసి. సో అక్కడి నుంచి మేడం మీరు ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా అన్నారు. ఇంకా అయిపోయింది సత్య గొర్రె. దేవుడా నన్ను ఎందుకు ఇక్కడ స్టేజ్ మీద పిలుస్తున్నారు వీళ్ళు. ఇదే చేసిండేది మొత్తము తినవల్లే మన ఫ్రెండ్ని మనం తిట్టుకుంటాం, తినవల్లే నేను నవ్వాను, తను చూశారు నన్ను పిలిచారు, లేకుంటే ఏది ఉండదు కదా అన్నట్లు. అప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి రమ్మంటే మన పొజిషన్ ఎలా ఉంటుంది, ఒక్క క్షణం దొరికితే యూటర్న్ తీసుకుని పారిపోదాం అక్కడ మీటింగ్ హాల్ నుంచి అని అనుకుంటాం. అంతేనా? అలా కాకుండా సరే ఇంకా బాగుండదు కదా మనం వెళ్ళిపోతే అని మనం ఏం చేస్తాము, స్టేజ్ మీదకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీకు మైక్ ఇస్తారు, స్పీకర్ మాట్లాడండి మేడం మీ గురించి చెప్పండి అని చెబుతారు. అప్పుడు మనం మాట్లాడగలమా? సార్ లేదు సార్ నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు సార్, మళ్ళీ చెప్తాను సార్, సారీ సార్, వద్దు సార్, అది సార్ నా పేరు మాధవి సార్ అని అది మాత్రమే చెప్పి వస్తాం వెనక్కి. అవునా? సో ఇక్కడ కూర్చున్నది మీరే, కూర్చున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్, నిల్చున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అదేం స్టేజ్ ఏం పెద్ద పులి అక్కడ ఏమి ఉండదు కదా, అక్కడేమి పెద్ద ఏమి భయంకరమైనవి ఉండవు, ఏమి ఉండవు. కూర్చున్నది మనమే, నిలబడ్డది మనమే, స్టేజ్ మీదకి వెళ్ళింది మనమే. కానీ భయం ఎక్కడుంది, అది స్టేజ్ ఒక 3 అడుగుల ఎత్తు ఉంటుంది అంతే. అక్కడికి వెళ్తేనే మనకు భయం వేస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. ఎందుకు భయం వేస్తుందంటే అందరూ నన్ను గమనిస్తున్నారేమో, అందరూ నన్ను చూస్తున్నారేమో, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేస్తారేమో, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేనేమో అనేసి మొత్తం ఎలా ఉంటుందంటే మన పొజిషను, కాళ్ళు ఇలా వణుకుతూ ఉంటాయి, చేతులు అయితే చెమట పట్టేస్తూ ఉంటుంది, గొంతు తడారిపోతుంది, అసలు పొజిషన్ ఇంకా బ్లడ్ బ్రెయిన్ లో కూడా బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. అలా ఉంటుంది పొజిషన్. అది అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అలా ఉంటుంది. అదే మనకు కొంచెం ప్రాక్టీస్ చేసి ఎక్కువ అలా స్టేజ్ మీదకి ఎక్కుతూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే అది నార్మల్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు చూద్దాం మనం దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, ఎందుకు ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన దగ్గర కాంటెంట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల. ఏదైనా కానీ మనము ఒక ఫంక్షన్ కానీ, ఒక స్పీచ్ కానీ, ఒక ఉపన్యాసం కానీ మనం ఇచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి. ఇప్పుడు నాకు సెషన్ పిలిచారు, సార్ని అడిగాను, సార్ ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నారు మేడం 40+ 50+ ఉన్నారు. ఎవరు సార్ వీళ్ళు? టీచర్స్ మేడం. ఏం చెప్పాలి సార్? స్టేజ్ ఫ్రైట్. ఎంతసేపు చెప్పాలి సార్? 45 మినిట్స్. టైమింగ్ ఏంటి సార్? 6:45కు మీరు రండి. ఎంతసేపు తీసుకోవాలి సెషన్? 45 మినిట్స్ తీసుకోండి, 15 మినిట్స్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోండి. క్లారిటీ ఉందా? సో మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చెప్పడానికి వెళ్తున్నాము, అక్కడ ఎవరున్నారు, మన టైమింగ్ ఏంటి, మనకి ఎంతసేపు టైం ఇచ్చారు, మనం ఏ కాంటెంట్ మీద మాట్లాడడానికి వెళ్తున్నాము, ఇది క్లారిటీ ఉండాలి. మనం వర్ధంతికి వెళ్తున్నామా, జయంతికి వెళ్తున్నామా, ఉమెన్స్ డేకి వెళ్తున్నామా, లేకుంటే ఏదైనా రిటైర్డ్ ఫంక్షన్కి వెళ్తున్నామా అనేది క్లారిటీ ఉండాలి. నేను ఏం మాట్లాడాలి. మనం అక్కడ పుట్టినరోజుకు వెళ్ళి చావు గురించి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీనేజర్స్ కి చెప్పినట్లు చెప్తే వింటారా? టీనేజర్స్ దగ్గర వెళ్ళి ఉమెన్స్ కి చెప్పినట్లు చెప్తే వింటారా? కాబట్టి మనం మాట్లాడేది ఎలా ఉండాలంటే ప్రాపర్ గా ఉండాలి. మనం తీసుకున్న ఏదైతే మనకి ఇచ్చారో ఎంతసేపు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. మీకు ఒక 10 మినిట్స్ ఇచ్చారనుకోండి, 1 గంటకు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ గంటకు ప్రిపేర్ అయినది మీరు 10 మినిట్స్ లో చెప్పగలగాలి, సూటిగా సుత్తి లేకుండా చెప్పగలగాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు, సార్ మేడం మీరు రండి మేడం, మీరు వచ్చి మీరు ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్స్ కదా, సో మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు రావాలి తప్పకుండా అన్నారు. సరే అనేసి మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనకన్నా ముందు ఒక స్పీకరు తీసుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, స్పీచ్ ఇస్తున్నారు. దాని తర్వాత
దాని తర్వాత మనమైతే మన పొజిషన్ ఎలా ఉంటుందంటే, నేనే కదా ఇంకా రిపీట్ చేసుకుంటూనే ఉంటాం. ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి, ఎవరైనా మాట్లాడే ఉండు, నాది నెక్స్ట్ నేనే మాట్లాడాలి ఉండు కొంచెం అనేసి వాళ్ళని చెప్తాము. అసలు తినము చెయ్యము, ఎలా ఉంటుందంటే మన పొజిషన్ అలా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు కూడా ఒక సెషన్ కు ఎలా ఉండాలంటే, మన ఫుడ్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉండాలి. అంటే వెళ్ళేటప్పుడు మనం హెవీగా బిర్యానీ అంట, మసాలా అంట, అవి అంట ఇవంట తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకు తీసుకొని వెళ్ళకూడదంటే, అక్కడ వెళ్ళిన తర్వాత మన స్టేజ్ మీద ఉన్నప్పుడు మన కడుపులో గడిబిడి అయితే మన ధ్యాస అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. సో అలానే ఫుడ్ తీసుకోకుండా వెళ్ళొద్దండి. ఎందుకంటే మనకి ఎనర్జీ ఉండాలి మాట్లాడడానికి. సో ఇడ్లీ కానీ తర్వాత కోల్డ్వి కూడా మనం తీసుకోకూడదు. దీనివల్ల కూడా గొంతు అనేది పట్టుకుంటుంది. కాబట్టి కోల్డ్వి తీసుకోకుండా ఇడ్లీ ఇలా లైట్వి తీసుకొని ఒక హాట్ వాటర్ తీసుకొని, ఇంకా మీరు వింటూ ఉంటారు సంగీత గాయకులు, మేము వాటర్ లో జీరా వేసుకొని తాగుతూ ఉంటాము మా గొంతు ఇంత స్వీట్ గా రావడానికి అనేసి అంటుంటారు. అలా మనము కోల్డ్వి తీసుకోకుండా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్టేజ్ మనది నెక్స్ట్ మనమే అన్నప్పుడు కూల్ గా ఉండండి. ఏమీ అవ్వదు, ఎవ్వరు మనల్ని ఏమీ అనరు. సో కూల్ గా ఉండండి. మిమ్మల్ని పిలుస్తున్నారు, ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యారు బాగా, మీ దగ్గర కాంటెంట్ ఉంది, ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పేంత స్కిల్స్ మీ దగ్గర ఉంది, నాలెడ్జ్ ఉంది. సో మీకు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళే కన్నా ముందు మన అటైర్ ఎలా ఉంది, ప్రాపర్ గా ఉందా, మన షూ ఎలా ఉంది, మన ప్యాంట్ ఎలా ఉంది, మన షర్ట్ ఎలా ఉంది, మన టై ఎలా ఉంది, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవి చూసుకోవాలి. అక్కడ స్టేజ్ మీదకి వెళ్లే ముందు కూడా ఒక దీర్ఘ శ్వాస తీసుకొని నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కుతూ మనము స్టేజ్ మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు ఈ డౌట్ అక్కర్లేదు. ఏది, నాకన్నా ముందు ఒక స్పీకర్ వచ్చి వెళ్ళారు, వాళ్ళ స్పీచ్ అంత బాగా ఇచ్చాడు తను ఒక రేంజ్ లో, నా స్పీచ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, నేను అంతకన్నా బాగా ఇవ్వాలి, ఇలా ఎప్పుడు ఆలోచించద్దండి. అంతకన్నా బాగా ఇవ్వాలి, నాదే బాగా రావాలి, ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే బాగా బాగా బాగాని అది ఫెయిల్గా అయిపోతుంది. అలా కాకుండా నాకు ఎంత వచ్చో దాన్ని క్వాలిటీగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఇవ్వాలి, చక్కగా ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వెళ్తూ మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అది ఎందుకనేసి మళ్ళీ చెప్తాను. అది తీసుకెళ్లి ఒక చోట పెట్టండి. మీ దగ్గర పోడియం ఉందా, పోడియం దగ్గరికి వెళ్ళండి. స్టేజ్ ఉందా, స్టేజ్ దగ్గర ఉండి. స్టేజ్ లేదు, పోడియం లేదంటే ఒక కిటికీలోనో కింద ఒక మూలను ఆ వాటర్ బాటిల్ పెట్టేసి అందరినీ ఒకసారి చూడండి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎవరన్నా ఉన్నారనేసి అందరినీ ఒకసారి చూసి అందరికి హాయ్ హలో అనేసి గట్టిగా చెప్పండి. మీరు చూస్తూ ఉంటారు యాంకర్స్ ను, ఆ సుమా ఉంది వస్తూనే హాయ్ హైదరాబాద్ అని అరుస్తుంది. ఎందుకు, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, ఆ మీటింగ్ హాల్ ఏది ఉందో తన కబ్జా చేసుకోవడానికి. ఎందుకంటే తను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తను ఎలా అయినా చెప్పచ్చు. అంతకు ముందు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏదో మొబైల్ చూసుకుంటూ ఏదో వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉంటే తన ఫంక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో తను అలర్ట్ చేస్తుంది అన్నమాట, తన ఉనికిని చాటుకుంటుంది. అక్కడికి వచ్చి నేనున్నాను, నేను వచ్చాను, సో మీరందరూ మీ పనులు మానేసి అక్కడ పెట్టేసుకొని మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని వినండి అన్నట్లు తను వస్తుంది. తను వస్తూనే ఏమని చేస్తాం, మనం మన మొబైల్ అన్ని పక్కన పెట్టేసి హాయ్ సుమక్క బాగున్నావా అనేసి మనం రిప్లై ఇస్తాం. ఇంకా తను స్టార్ట్ చేస్తుంది తన స్టైల్లో. మనం కూడా అక్కడికి వెళ్తూనే ఒక్కసారి అందరికి హ్యాపీ ఈవినింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ కానీ ఏదో ఒకటి చెప్పేసి స్టార్ట్ చేయడం ఎలా ఉండాలంటే, మన సెషన్ ఏదుందో దానికి రిలేటివ్ గా 1 or 2 minutes లో ఒక స్టోరీ కానీ, ఒక షాయరీ కానీ, ఒక జోక్ కానీ చెప్పాలి. దీన్ని ఏమంటారు, ఐస్ బ్రేకింగ్ అంటారు. ఓకేనా? ఇలా చెప్పిన తర్వాత మనము సెషన్ లోకి వెళ్ళాలి. సెషన్ లో కూడా వెళ్ళేటప్పుడు ఏముంటుందంటే ఓబీసీ అనేది మనము యూజ్ చేయాలి టెక్నిక్. ఓ అంటే ఓపెనింగ్. ఓపెనింగ్ అంటే ఇందాక నేను ఎలా ఓపెన్ చేశాను, గంపా సార్కి, శ్యామ్ సార్కి, మన మెంటర్స్ కి అందరికి గ్రాటిట్యూడ్ ఇచ్చి ఓపెన్ చేశాను. అంటే మీరు కూడా నాకు ఇన్వైట్ చేసిన ఇక్కడ సభ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అది అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఇచ్చి మీరు సెషన్ స్టార్ట్ చేయాలి. ఇది ఓపెనింగ్.
ఓకేనా? ఇది కూడా ఎక్కువసేపు ఉండకూడదు. 1 or 2, 3 minutes ఎక్కువ అంటే అంతే. దాని తర్వాత బాడీ కాంటెంట్ మనం చెప్పేది. అక్కడ మనం కాంటెంట్ చెప్పే ముందు ఫస్ట్ మీ పొజిషన్ చూసుకోండి ఎలా ఉంది, మనం ఎలా నిలబడ్డాం, మన షోల్డర్స్ ఎలా ఉన్నాయి, మన లెగ్స్ ఎలా ఉన్నాయి, దానికి ఈక్వల్ గా ఉన్నాయో, షోల్డర్స్ ఇలా వంగిపోయి లేకుంటే జోబులో పాకెట్ ఇట్లా చేయి పెట్టుకొని, లేకపోతే చాలా మంది వెనకకి 2 చేతులు పట్టుకొని నిలబడతారు. పొజిషన్ చూసుకోండి. ఎందుకంటే మన అటైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్తామో అది వేరే విషయం. ఫస్ట్ అయితే మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా బాగుండాలి. మన వాయిస్ మోడ్యులేషన్ అనేది చాలా బాగుండాలి. మన వాయిస్ మోడ్యులేషన్ లో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. మనం ఏదన్నా ఇంపార్టెంట్ చెప్పినప్పుడు కొంచెం మన వాయిస్ ను పెంచాలి. ఏదైనా సాడ్ది చెప్పేటప్పుడు కొంచెం స్పేస్ తీసుకొని కొంచెం లోగా చెప్పాలి. పాజు, స్పేస్, హై పిచ్, లో పిచ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక సెషన్ తీసుకుంటాం. ఇలా మీరు ఐసీయూలో ఉన్న పేషెంట్ ను చూస్తే వాళ్ళు చనిపోతే ఏముంటుంది, ఇలా సరళంగా వెళ్ళిపోతుంది లైన్. బతికున్నాడంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అలా మన వాయిస్ మోడ్యులేషన్ కూడా ఒకే విధంగా కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అది ఒకటి చూసుకోవాలి. మన బాడీ లాంగ్వేజ్ కూడా ఛాతీ ఈక్వల్ గా ఉండాలి. మన హ్యాండ్స్ కూడా మనం సెషన్ ఇస్తున్నంతసేపు మన నడుము పై భాగం వరకు ఉండాలి. మన చేతులు హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఒక చేత్తో మీరు మైక్ పట్టుకున్నారా, మైక్ పట్టుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే ఎక్కువ దగ్గరగా కాకుండా ఎక్కువ దూరంగా కాకుండా మిడిల్లో ఉండాలి. ఈ చిన్నుకు 2 సెంటీమీటర్స్ ఇట్లా కిందగా ఉండాలి. ఓకేనా? ఇట్లా కిందగా ఉంటే ఎక్కువ దగ్గరగా రాదు, ఎక్కువ దూరంగా ఉండదు. మనం చెప్పేది ఏదో ప్రాపర్ గా వినిపిస్తుంది అవతల వాళ్ళకు. ఇది చూసుకోండి. ఈ మైక్ అనేది మనం ఈ చేతిలో ఆ చేతిలో 2 చేతుల్లో కూడా మార్చుకోవచ్చు. తర్వాత వాటర్ బాటిల్ ఎలా పట్టుకుంటారో ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓకేనా? ఇది మీరు చూసుకోండి. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మీరు కాంటెంట్ చెప్తున్నారు, మీరు ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒకరు లేచి, సార్ మీరు చెప్పిండేది మేడం ఇది రాంగ్ మేడం, మీరు చెప్పిండేది ఇది ఇలా కాదు అలా మేడం అని ఎవరైనా మీకు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? రే నోర్మోయి కూర్చో, నీకేం తెలుసు, నీకా తెలిసింది అని చెప్తారా? లేకుంటే అవునా సార్ అలాగా సార్, అయ్యో నాకు తెలియదు సార్ అనేసి స్టాప్ చేసి వెనక్కి దిగేస్తారా? ఏం చేస్తారు? ఎవరో ఒకరు అడ్మిట్ చేసుకొని చెప్పండి. చెప్పరా? సరే నేనే చెప్తాను. ఏం చేస్తామని, ఓ సూపర్ సార్, నిజంగా చాలా బాగా చెప్పారు సార్, అందరూ సార్కి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి అనేసి ఆడియన్స్ తో అందరితో వాళ్ళకు క్లాప్స్ కొట్టిస్తాం. ఎందుకంటే అక్కడ మనము రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? నేను ఇది ఇలానే అనుకుంటున్నాను సార్, నిజంగా ఈ రోజు ఒక కొత్త విషయం మీ నుంచి నేర్చుకున్నాను సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేసి వాళ్ళ క్లాప్స్ కొట్టించేసి కూర్చోండి సార్ అనేసి కూర్చోబెడతాం. ఇంకా మరి వేరే అతను ఎవరైనా మనకి ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మనకు తెలియదు, మనం యాజ్ ఎ స్పీకర్ గా వెళ్ళాము. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనమే అక్కడ తోపులం. ఎందుకంటే మనం అక్కడ చెప్పడానికి వెళ్ళాము, కింద ఉన్న వాళ్ళు వినడానికి వచ్చారు. అలా అనేసి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు. ఎందుకంటే మనకన్నా హేమాహేమీలు మేధావులు కింద ఉంటారు కాబట్టి వాళ్ళను తక్కువ అంచనా వేయడానికి కూడా లేదన్నమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా చాలా మందికి మన ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది ఇలా చూస్తుంటే ఆ సార్ ఏంటో నన్నే చూస్తున్నాడు, ఈ మేడం ఏంటో నన్నే చూసి చెప్తున్నారని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనము ఎవరినైనా కానీ 1 minute అర మినిట్ కన్నా ఎక్కువ చూడకూడదు. మనం చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి కాకుండా వాళ్ళ ఐబ్రోస్ ను చూస్తూ చెప్పచ్చు. ఇది ఒక ట్రిక్ అన్నమాట. తర్వాత మనకి ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది, ఆ హాల్లో అందరినీ కవర్ చేయాలి. ఒక్కొక్క హాల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వి షేప్ లో ఉంటుంది, యూ షేప్ లో ఉంటుంది, డబ్ల్యూ షేప్ లో ఉంటుంది. సో ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి కవర్ చేస్తే అందరినీ మనం కవర్ చేసినట్లే ఉంటుంది. ఇంకా నేను కొన్ని రియల్ ఎస్టేట్ లో చూశాను. ఏం చేస్తారు, డైరెక్ట్ సెల్లింగ్ అలాంటి వర్క్ షాప్ లో వెళ్ళినప్పుడు కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా వాళ్ళకి ఏదైనా కాల్స్ వచ్చి వాళ్ళు లేచిపోయినా, ఎందుకు అలా లేచిపోతున్నావు, నా సెషన్ నచ్చలేదా, నీకు నిద్ర వస్తుందా, పిల్లలు ఎవరైనా అరిచినా కూడా అరుస్తూ ఉంటారు, అమ్మ ఆ పిల్లని ఊరికే పెట్టండి, ఎందుకు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడని. అలా మనం ఎప్పుడు అలా అనకూడదు.
ఎవరైనా కాల్స్ వచ్చి వాళ్ళు లేచిపోతున్నా కూడా లేచిపోయే అవకాశం ఇవ్వకుండా మన సెషన్ అనేది అంత యాక్టివ్ గా ఉండాలి. వాళ్ళకు బోర్ అని ఎక్కడ అనిపించకూడదు. వాళ్ళకు ఒకవేళ అనిపించింది నా సెషన్ వీళ్ళకి బోర్గా అనిపిస్తుందంటే అప్పుడు ఒక జోక్ చెప్పండి, అందరు నవ్వేస్తారు కదా, అలర్ట్ అయిపోతారు. సార్ ఏదో చెప్తున్నాడని ఒక చిన్న స్టోరీ చెప్పండి. స్టోరీ అంటే అందరికి ఇష్టమే. ఒక స్టోరీ చెప్తానంటే అవునా ఏదో స్టోరీ చెప్తున్నారు ఈ రోజు అనేసి అందరు కూడా వింటారు. సో అలా మనము చెప్పాలి. మీకు వాటర్ బాటిల్ తీసుకోండి, మళ్ళీ చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు మీ సెషన్ ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఓకేనా. మీకు తెలియదు, ఒకడు లేచి సార్ అది చెప్పండి సార్ దాని గురించి అని చెప్తారు. అప్పుడు మనం ఏమంటాం, అయ్యో మనకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియదు అని స్పీకర్ పొజిషన్ లో ఉండి మనం ఒప్పుకుంటే బాగుండదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సార్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు, మీలో ఎవరికైనా తెలిస్తే అది చెప్పండి అనేసి మీరు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి 2 గుట్టకలు మింగేసేయండి. తాగేస్తే అప్పటి వరకు వాళ్ళు చెప్పేస్తారు ఆ క్వశ్చన్, ఓకేనా. అది చెప్పలేదు అనుకోండి, సార్ మీరు మంచి క్వశ్చన్ చెప్పారు కానీ ఇది చాలా డెప్త్ సార్, ఇది చాలా డెప్త్ గా చెప్పాలి. సో సెషన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం టీ షాప్ లో కూర్చొని. సో ఓకే సార్ కూర్చోండి సార్, ఓకే థ్యాంక్ యూ సార్ అని ఇంకొకసారి వాళ్ళ క్లాప్స్ కొట్టించేసి కూర్చోబెట్టండి, ఓకేనా. ఇలా కూడా మనము ఎస్కేప్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. అబ్రహం లింకన్ అందరికి తెలుసు కదా, వాళ్ళు ప్రెసిడెంట్ కూడా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక సెషన్ ఒక నెలలో ఉంది, ఒక సెషన్ ఉందంటే వాళ్ళకు ఒకటి నా సెషన్ అందరికంటే బాగా రావాలి, చాలా బాగా రావాలి, ఓ రేంజ్ లో రావాలని ఒక పిచ్చి అన్నమాట వాళ్ళకు. సో వాళ్ళు ఎక్కడ వెళ్తూ ఉన్నా కూడా ఒక పాయింట్ గుర్తుకొచ్చింది వాళ్ళకి ఇదే ఆలోచిస్తూ ఉంటారంట, నేను ఆ సెషన్ గురించి చెప్పాలి 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 అని. నిద్రలో కానీ మార్కెట్ వెళ్ళినా కూర్చున్నా లేచినా ఇదే గుర్తుకొస్తుంటుంది వాళ్ళకి. ఏదైనా ఒక పాయింట్ ఎక్కడన్నా వెళ్తూ ఉన్నారు రోడ్డులో, ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, వాళ్ళ దగ్గర పెన్ను పేపర్ లేదు, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, అక్కడ చెత్త కుప్పల దగ్గర ఏ పేపర్ అయినా తీసేసుకుంటారంట. అక్కడ ఎవరినైనా ఒకరిని పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏదో ఒకటి అడిగి తీసేసుకొని రాసుకొని తన క్యాప్ లో పెట్టేసుకుంటారంట. అలా తన సెషన్ దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ గుమ్మరిచ్చేసి దాన్నంతా పాయింట్స్ రాసుకొని ఈ పాయింట్ ఎక్కడ వాడాలి, ఈ పాయింట్ ఎక్కడ అనేసి రాసేసుకొని తన సెషన్ ఒక రేంజ్ లో తీసుకెళ్తారు. అలా ఒక పెద్ద మహాసభ అరేంజ్ చేశారు ఆయనది. సో ఆయన కూడా అలాగే ప్రిపేర్ అయ్యారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, చాలా బాగా తీసుకెళ్ళాలి ఈ సెషన్ ని అనేసి. అలా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ కింద కూర్చున్నారు కదా ఆడియన్స్, అందులో నుంచి ఒక అతను చెప్పు తీసుకుని తను విసిరాడన్నమాట. అది తన తలకు తగిలింది. తలకు తగిలింది ఆ చెప్పు. అబ్రహం లింకన్ తన చేతిలోకి తీసుకున్నారు. అతను ఏం చెప్తున్నాడు, నువ్వు ఒక చెప్పులు కుట్టుకునే వాడి కొడుకువి, నీ నాన్న షూ చెప్పల్స్ కుట్టేవాడు, వాడి కొడుకువి నువ్వు వచ్చి చెబితే మేం వినాలా అన్నారు. ఇంకొకరైతే ఎలా రియాక్ట్ అవుతారండి, కోపం రాదా, కొట్టరా, పోలీస్ వాళ్ళు పిలిచి వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పరా, కేసు పెట్టరా, ఇవన్నీ చేస్తారు కదా. వాళ్ళు ఏం చేయలేదు, ఆ చెప్పు ఏదో ఉందో దాన్ని ఇలా తీసుకొని చూసి ఇది నిజంగానే ఇది మా నాన్న కుట్టారు, ఈ చెప్పు షూ కుట్టారు చూసారా, ఇన్ని ఏళ్ల తర్వాత అయినా కూడా చెక్కు చెత్తలేదు, కొంచెం కూడా చిరగలేదు, ఎక్కడ కూడా అది ఇట్లా ఊడి కూడా రాలేదు, ఎంత క్వాలిటీగా కుట్టారో. సో థ్యాంక్ యూ సార్, నేను ఇంత పెద్ద మహాసభలో నేను మాట్లాడుతున్నాను, ఈ అవకాశం వచ్చింది కానీ మా నాన్నను స్మరించుకునే అవకాశం నాకు రాలేదు, మీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా నాన్నే కాదు నేను కూడా కుడతాను, మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, కాల్ చేయండి, నేను ఇంటికి వచ్చి కుట్టించి వెళ్తాను అని చెప్పారంట. ఎంత పాజిటివ్ చూసారా. కాబట్టి మనం కూడా ఏదైనా కానీ మనల్ని ఎవరైనా అడిగినా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ అవ్వండి. నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవంటే అవునా, ఒక స్మైల్, అవునా, ఓకే, చాలు. మన విజయం మాట్లాడుతుంది, మనం మళ్ళీ మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ఇది ఒక ట్రిక్. తర్వాత మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి రాదు అన్నాం కదా, అక్కడ కూడా మనం ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే నాకు రాదు లేదని అలా కాకుండా మనం ఒక స్పీచ్ కి వెళ్ళేటప్పుడు కొత్తలో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. సో ఒక క్యూ కార్డ్ అనేది చిన్న పేపర్ ఉంటుంది, అందులో కొన్ని పాయింట్స్ హెడ్లైన్స్ రాసుకోండి, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి అని రాసుకోండి. మీరు 1, 2, 3 చెప్పారు,
4 మర్చిపోయారు, 4, 5 చెప్పకుండా 6కి వెళ్ళిపోయారు. మళ్ళీ మీకు గుర్తుకొచ్చింది, అయ్యో నేను ఈ పాయింట్ కవర్ చేయలేదు కదా. అప్పుడు ఏం చేస్తాము, అయ్యో అయ్యో నాకు ఈ పాయింట్ రాలేదు కదా, అయ్యో ఎలా చేయాలబ్బా నేను, ఈ పాయింట్ నేను కవర్ చేయాలి కదా అన్నట్లు మీరు టెన్షన్ పడద్దండి, హైరాణ పడద్దండి. ఆ పాయింట్ మర్చిపోయినది మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మళ్ళీ మీకు గుర్తుకొచ్చినప్పుడు దాన్ని కవర్ చెయ్యండి, దాన్ని అల్లుకుంటూ వెళ్ళండి. ఇలా కాదు, ఇలా కూడా చెప్పచ్చు, ఇలా కూడా చెప్పచ్చు, ఇలా కూడా చెప్పచ్చు అనేసి అల్లుకుంటూ వెళ్ళండి. ఇలా మన సెషన్ ఉండాలి. తర్వాత మన సెషన్ మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళినా కూడా మనమే కనబడుతూ ఉండాలి. మన వాయిస్ మోడ్యులేషన్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం చెప్పిన విధానం కానీ, మనం చెప్పిన డైరెక్షన్ కానీ, మనం చెప్పిన స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపించేలా ఉండాలి. అలాంటి ఇంపాక్ట్ మనం వేయగలగాలి. అలా ఉండాలి మన సెషన్. ఓకేనా? ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు, వాళ్ళు బాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ బాగుంది, వాళ్ళు అందంగా ఉన్నారు, నేనైతే పుట్టిగా ఉన్నాను, పీలగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నా వాయిస్ కూడా బాగాలేదు, నా వాయిస్ ఎవరు వింటారు. సౌండ్ రావట్లేదా? వస్తుంది సార్, మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూడండి మునీర్ సార్. ఎస్ మేము వస్తుంది. అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అబ్దుల్ కలాం అందరికి తెలుసు కదా ఎలా ఉంటారు, పొట్టిగా ఉంటారు, వాళ్ళ వాయిస్ కూడా పీలగా ఉంటుంది, వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఉపన్యాసాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు పాడే అవకాశం కోసం స్టార్టింగ్ వెళ్ళినప్పుడు, నీ వాయిస్ ఆడపిల్లల వాయిస్ లాగా ఉంటుంది, చిన్న పిల్లలకు ఆడపిల్లలకు పాడుకోపో, నువ్వు పనికి రావు అనేసి తోసేశారు. మన అబ్దుల్ కలాం గారు ఎలా ఉన్నారు? నాకు అంత అర్హత లేదనుకుంటే వీళ్ళు మోడీ గారు ఎలాంటి పొజిషన్ నుంచి వచ్చారు? వాళ్ళు ఒక టీ బాయ్ నుంచి వచ్చి మన దేశానికే ఇప్పుడు పిఎం అయ్యారు. అంటే మన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను, అది కాదు. మన దగ్గర స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంత పెద్ద స్టార్ అయ్యారంటే ఫస్ట్ వాళ్ళకు రిజెక్ట్ చేసింది కూడా వాళ్ళ వాయిసే. నీ వాయిస్ బాగాలేదు, నీ హైట్ ఎక్కువ ఉన్నావు, నీ వాయిస్ బాగాలేదు, నువ్వు పనికిరావు అనేసి. ఇప్పుడు అలాంటి వాయిస్లనే మనం మిమిక్రీ చేస్తున్నాం, అలాంటి వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అయ్యారు. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఎవరికి తక్కువ కాదు. మన స్కిల్స్ తో, మన నాలెడ్జ్ తో మనము ప్రపంచానికి పరిచయం అవ్వాలి. అంతేగాని నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని కాపీ పేస్ట్ చెయ్యకూడదు. ఎందుకంటే నేనేం చెప్తానంటే, చిరంజీవి అందరికి ఇష్టమే, కానీ నాగార్జున సినిమాలు చూస్తారు, వెంకటేష్ సినిమాలు చూస్తారు, ప్రభాస్ సినిమాలు చూస్తారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు యూనిక్, ఎవరి స్టైల్ వాళ్ళది. మన దగ్గర ఉండాల్సింది, మనం ఏదైనా కానీ కొత్తగా ఏది చెప్పము. కొత్తగా అంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్ ఉంది, ఒక గోల్ ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఇదే చెప్తాం. టైం మేనేజ్మెంట్ ఇలా చేసుకోవాలి, ఇలాగే చెప్తాం. ఒక స్టోరీ ఉంది, ఇంకా మీ లెసన్స్ ఉన్నాయి స్కూళ్ళల్లో, ఆ లెసన్ అలాగే ఉంటుంది. అలానే ఒక మ్యాథ్స్ లో సూత్రాలు ఉంటాయి, అవి అలాగే చెప్తాం. కానీ కొత్తగా కొత్తగా అంటే స్టైల్ గా చెప్తాం, మన స్టైల్ దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, మన స్టైల్లో మనం చెప్పాలి. అలా తీసుకెళ్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇక్కడ భయం అనేది నాకు భయం మనలో పెట్టుకున్నాం, కానీ స్టేజ్ మీద ఎలాంటి భయం లేదు. ఫస్ట్ మీరు బుక్స్ బాగా చదవండి, వీడియోస్ బాగా చూడండి, మీకు నలుగురిలో మాట్లాడండి, మీ వాయిస్ మీరే రికార్డ్ చేసుకోండి. నేను ఎక్కడ క్లచ్ వర్డ్స్ వస్తున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నాను, ఏది ఎక్కువగా వాడుతున్నాను, ఇవి చూసుకోండి. నా స్పీడ్ గా వెళ్తోందా సెషన్, స్లోగా వెళ్తోందా, ఇవి చూసుకోండి. నా కంటెంట్, నేను చెప్పేది టాపిక్ డైవర్ట్ అవుతుందా లేకుండా అలాగే వెళ్తోందా, ఇది కొంచెం చూసుకోండి. మిర్రర్ ప్రాక్టీస్ చెయ్యండి. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉన్నాయి మన హావభావాలు, ఇవన్నీ చూసుకోండి. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ఓపెనింగ్, బాడీ, ఇప్పుడు కన్క్లూజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ లో సేమ్ ఇలా కూడా మనము అందరికీ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అనేసి మన సెషన్ ని అక్కడ ఎండ్ చేయాలి. ఓకేనా? ఇది మన స్టేజ్ ఫ్రైట్ సెషన్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా?
అర్థమైందా అర్థం అవ్వలేదా? ఏం చెప్పారు మేడం మీరు అంటారా? అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. అర్థమే మేడం బాగానే. బాగానే. మనకి ఏదన్నా అంతే సార్, మన దగ్గర అందరికి చెప్తున్నాను నేను, ఫస్ట్ మీరు దేనికి ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అది ఫస్ట్ బట్టి కొట్టద్దండి. ఒక పాయింట్ తీసుకోండి, దీన్ని నేను ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చేస్తే అర్థమవుతుంది. అక్కడ చూసుకోండి, మీరు ఒక సెషన్ కి వెళ్ళారు, అక్కడ అందరూ టీనేజ్ అబ్బాయిలు ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న కన్నా బుజ్జి నువ్వు మొబైల్ యూజ్ చెయ్యొద్దురా, మొబైల్ యూజ్ చేస్తే నువ్వు చెడిపోతావంటే సార్ పెద్ద చెప్పొచ్చారు పోడిస్తారంటారు. అవునా? ఎందుకంటే వాళ్ళకు మొబైల్ లేని వాళ్ళకి పని జరగదు, దానికి అడిక్ట్ అయిపోయారు. నాన్న నువ్వు మొబైల్ యూజ్ చెయ్యి, కాకపోతే నీ ఫ్యూచర్ కు నువ్వు బంగారు బాట వేసుకో. నీకు క్లాస్ లో అర్థం కావు సెషన్స్, నీకు లెక్చరర్ సరిగ్గా రారు, కానీ ఇందులో సెర్చ్ చెయ్యి, ఇందులో నేర్చుకో. ఏవేవి ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత, బీటెక్ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఇందులో సెర్చ్ చెయ్యి. ఎవడో చేసిన రీల్ ను సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి వన్ రీల్ చూసేది కాదు. నీ పేరు రేపు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేలాగా నీ ఫ్యూచర్ ఉండాలి. అలా నీ ఫ్యూచర్ కు బంగారు బాట చేసుకో. యూట్యూబ్ ఫ్రీనే, ఇన్స్టా ఫ్రీనే, ఎఫ్బి ఫ్రీనే, వీటిలన్నింటిలో ఎన్నో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ లైక్ చేసి నేర్చుకో. ఇలా చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుందా కదా? అలా మనం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏం చెప్పాలి అనేది మనము ఫస్టే రాసుకొని ప్రిపేర్ అయి వెళితే ఖచ్చితంగా 100% మనము ఇవ్వగలము సెషన్. ఇంకొక సెషన్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ కదా, 1 hour మాట్లాడండి అని చెప్పేసి ఒక స్పీకర్ ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు, అది వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారు. మీ దగ్గరికి వచ్చి సార్ మేడం ఒక 10 minutes ఉంది, సో మీరు ఎలా చెప్తారో ఏమో మీ ఇష్టం, ఏమనుకోవద్దండి, వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారంటే ఇప్పుడు మనం 1 hour కు ప్రిపేర్ అయిపోయాం. వాళ్ళు చెప్పినప్పుడు అయ్యో ఏంటి నాకు ఇట్లా ఇచ్చారు కదా, నేను ఇంతగా ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా, ఈ 1 hour దీన్ని ఈ 10 minutes లో ఎట్లా చెప్పాలబ్బా అని మనం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, పెద్ద మీటింగ్ అన్నది. అది మనకు ఒక 5 minutes దొరికినా చాలు, మన స్టేజ్ మీదకి ఎక్కినా చాలు. అలాంటి చోట మనం ఆ 1 hour ది 10 minutes లో చెప్పాలి. ఎలా ఉండాలంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మేడం సార్ వాళ్ళు నెక్స్ట్ స్పీకర్ వెయిట్ చేస్తారులేండి, మీరు కంటిన్యూ చెయ్యండి అనే విధంగా అంత ఎఫెక్టివ్ గా ఉండాలి. అలా చెప్పినప్పుడే వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు. ఏం చెప్పాడు రబ్బా అని అలా కాకుండా ఏం చెప్పాడ్రా అన్నట్లు ఉండాలి మన సెషన్. ఓకేనా? స్టేజ్ ఫియర్ లేదు, ఇంకా చాలు. మీరు భయపడ్డది నాకు వాళ్ళంటే భయము, వీళ్ళు నవ్వుతారేమో, ఎందుకు నవ్వుతారు? నవ్వుకొని ఒకసారి నవ్వుతారు, 2 సార్లు. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తున్నారా, రీల్స్ లో అమ్మాయిలు చేస్తే ఎన్ని కామెంట్స్, ఎంత గలీజ్ కామెంట్స్ వస్తాయి. వాళ్ళు ఏమన్నా ఆపుతారా? పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, నాకేంటి, నా పని నాది అనేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మనం జనాలకు భయపడితే అక్కడే ఉండిపోతాము. కాబట్టి మనము ఏదన్నా కానీ, బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ, ఏదైనా కానీ మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి. మనల్ని చూసి అందరు ఇన్స్పైర్ అయ్యేలాగా మనం ఉండాలంటే ఫస్ట్ దీన్ని స్టేజ్ ఫ్రైట్ ని అధిగమించాలి. ఈ సిగ్గు కానీ, భయం కానీ, మొహమాటం కానీ దీన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మనము ఏ విజయాన్నైనా అందుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి గంప నాగేశ్వర సార్కి, శ్యామ్ రాథోడ్ సార్కి, లక్ష్మణ్ సార్కి, మా మెంటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంతసేపు నా సెషన్ విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ మేడం. స్టేజ్ ఫియర్ యొక్క సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా విని రాసుకున్నారు. ఈ స్టేజ్ ఫియర్ ని మీరు ప్రాక్టీస్ ద్వారా, మీరు ఎప్పుడైతే మీరు ఫీడ్బ్యాక్ ద్వారా, అదేవిధంగా అసైన్మెంట్ ద్వారా చేస్తే కనుక స్టేజ్ ఫియర్ అనేది ఖచ్చితంగా మేము ఈ సెషన్లో అయితే క్లోజ్ చేస్తామండి ఖచ్చితంగా. బట్ మీరు ఇచ్చేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. ముఖ్యంగా అయితే సెషన్ అయిన వెంటనే ఒక 3 minutes ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. నిన్న చూశాను నేను, ఒక 2 minutes 1 minute ఇచ్చారు ఉట్నూరు స్కూల్ వాళ్ళు.
కంగ్రాచులేషన్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో స్టార్టింగ్ ఖచ్చితంగా చేయాలి కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ సెషన్. ప్లీజ్ ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి ప్లీజ్. ఇక్కడ రియాక్షన్స్ లో ఆప్షన్ ఉంది, రియాక్షన్ లో రైస్ హ్యాండ్ చేసి అడగండి. ఇంకొకటి, మీరందరూ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీకు నచ్చినా ఇవ్వాలి, నచ్చకపోయినా ఇవ్వాలి. ఏదో మేడం వచ్చింది టైం పాస్ చేసి మా 1 అవర్ మా బుర్ర తినింది అనైనా ఇవ్వచ్చు. లేదు మేడం కొన్ని కొత్త విషయాలు చెప్పారు, దీనివల్ల నేను కూడా కొన్ని నేర్చుకున్నాం అని కూడా ఇవ్వచ్చు. హ్యాపీ ఈవినింగ్ సార్, శ్యామ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ టీచర్స్. ఆల్రెడీ మనం జాయిన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకొని హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక గ్రేట్ డిసిషన్ తీసుకొని 24 అవర్స్ అయిపోయింది. 24 అవర్స్ లో మీ బుర్రలో చాలా ప్రశ్నలు మెదలాడి ఉంటాయి. నేను ఒక కొత్త కోర్స్ నేర్చుకుంటున్నాను, పబ్లిక్ స్పీకింగ్, స్టేజ్ మీద మాట్లాడేది అవుతుందా, నాకు అవుతుందా కాదా, ఇదంతా మీ బుర్రలో నడుస్తుంది, మైండ్ లో ఆల్రెడీ రన్ అవుతున్న విషయం నాకు అర్థమైంది. అందుకే ఫస్ట్ సెషన్ స్టేజ్ ఫియర్ మీద పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు స్టేజ్ ఫియర్ పెట్టించాం. ఓకే, ఇప్పుడు టీచర్స్ కి నాకు తెలిసి స్టేజ్ ఫియర్ ఉండదు. ఓకే, మరి ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు అనేది మనం ఇప్పుడు ఓటింగ్ పెట్టుకుందాం. ఉంటే వై పెట్టండి, లేకపోతే ఎన్ పెట్టండి. టెక్స్ట్ చాట్ బాక్స్ లో టెక్స్ట్ పెట్టండి. నాకు స్టేజ్ ఫియర్ ఉంది అంటే ఎస్ ఉంది అని, నాకు స్టేజ్ ఫియర్ లేదు అంటే నో. ఉంది అంటున్నారు నో, సాయి జ్యోతి నో అంటుంది, సరిత ఎస్ అంటే అర్థం ఏంటో మరి, ఎస్ అంటే ఉందనే కదా అర్థం. మాధవి మేడం ఉందంటున్నారు, పద్మ మేడం ఉందంటున్నారు, సృజన గారు నో అంటున్నారు, శ్రీవాణి గారు నో అంటున్నారు, వైష్ణవి ఎస్ అంటుంది, నరేష్ నో అంటున్నారు, అశ్విని గారు నో అంటున్నారు, రాజమౌళి గారు నో, స్టేజ్ ఫియర్ లేదంటున్నారు, స్రవంతి గారు నో అంటున్నారు,